హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రమేష్ వర్మ. మొన్న ఆకువీడులో జరిగిన క్రైస్తవుల దాడి ఈరోజు ఏ స్థాయికి వెళ్ళిపోయిందో ఒకసారి నేను వీడియో ప్లే చేసి చూపిస్తా. జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు పెట్టిన కామెంట్స్ కూడా చూడండి. మామూలుగా శత్రువులు మనకు పాకిస్తాన్లో ఉంటారు, కానీ మనకు శత్రువులు ఎక్కడో లేరు. మన ఇండియాలోనే మన వాళ్ళని చెప్పుకుంటూనే మనం పండిస్తున్న తిండి తింటూనే మనకు శత్రువులుగా మారిపోతున్నారు. నేను ఈ మాట ఊరినే చెప్పడం లేదు, కాబట్టి ఈ వీడియో చూడండి. ఈయన ఎవరో మీకు తెలుసు, ఈయన కూడా మీకు తెలుసు, సరేనా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ కౌన్ సెకండ్ సార్ రామ రామ హరే హరే. ఈడ ఏం జరిగింది? ఆయన ఎవరో మీకు తెలుసు. ఈయనకి శాలువా కప్పడం జరిగింది. దీనికి వీళ్ళు పెట్టిన కామెంట్స్ ఎంతో ఒకసారి చూడండి. లైక్లు ఎన్ని వచ్చినాయి, ఇక్కడ కామెంట్లు ఎన్ని వచ్చినాయి చూడండి. వెయిట్ బ్రో, ఎలక్షన్లు దగ్గరలోనే ఉన్నాయి. ఎలక్షన్ వచ్చిన తర్వాత మేమేంటో చూపిస్తాం. ఇది ఒకటి. జోగి జోగి రాసుకుంటే ఏమొస్తుందిరా, బూడి తప్ప. కొంచెమైనా సిగ్గు లేకుండా బత్తాయి గాళ్ళు, బ్యాంకు దొంగలు. చూడండి, ఒక డిప్యూటీ స్పీకర్ని వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో. మెసేజ్లు, వీళ్ళు పెట్టిన మెసేజ్లు చూడండి ఎలా ఉన్నాయో. నాకు తెలిసి రఘురామకృష్ణరాజు గారు 2029లో ఎమ్మెల్యేగా ఓడిపోతారు. ఎందుకు ఓడిపోతారు? ఆయన నిజమైన హిందూ అని చెప్పిన దానిక, లేకుంటే శంకు చక్రాలున్న శాలువాని మీద కప్పుకునేందుక? ఎందుకు ఆయన ఓడిపోతాడు? సరే, మీరు చెప్పినట్టు కూడా అనుకుందాం పో. ఇంకా చూడండి, దగ్గర 600-700 మెసేజ్లు వచ్చినాయి. ఏది, రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేగా గెలిచే ఛాన్సెస్ లేవు. ఎందుకు గెలవకూడదు? హిందువుగా పుట్టినాడు కాబట్టే కదా ఆయన శంకు చక్రాలు ఉన్న శాలువాని కప్పుకునింది. దాంట్లో తప్పే ఉంది? దాంట్లో మీకేం తప్పు కనపడుతుంది? అంటే మీరు గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు తీసుకోవాలా, గవర్నమెంట్ పెట్టిన ఫ్రీ బస్సుల్లో తిరగాల, కానీ ఇటువంటి వాటికి వ్యతిరేకంగా మాట్లాడాలి. చూడండి, అందులో భయపడాల్సిన అవసరం ఏముంది? ఇంకొకటి చూడు, ఇద్దరు 420 గాళ్లే అంట. ఆడు మగాడ్రా బుజ్జి. ఇంకా చూడు, 2000కు పైగా దేశాలు ఉన్న ప్రపంచంలో మీలాంటి ఎదవులు ఎక్కడా లేరంట. కొంచెమైనా సిగ్గుందరా? ఇలాంటి మెసేజ్లు ఎవరైనా పెడతారా? డిప్యూటీ స్పీకర్ ఆయన హిందువుల కోసం కొట్లాడుతున్నాడు రా. రాముడు మన దేశంలో ఉన్న రాజు ఒకప్పుడు, ఇప్పుడు మన దేవుడు. ఆయన గురించి ఆయన పోరాడుతూ ఉంటే మీరు ఇట్లాంటి మెసేజ్లు పెడతారా? కొంచెమైనా జ్ఞానం అనేది, బుద్ధి అనేది ఉన్నారా మీకు? మీరు హిందువులా లేకుంటే పాకిస్తాన్ నుంచి తరలించిన ఉగ్రవాదులరా మీరు? ఇలా ఎవరైనా మెసేజ్లు పెడతారా? ఆడో వేదాంతి, ఈడో సిద్ధాంతి అంట. అబ్బా, ఏం మాట్లాడుతున్నారా వీడు? చూడండి, ముందు ఎంతమంది, ఎన్ని గోమాతలు ఎంతమందిని హత్య చేస్తున్నారు, అవి వాటి గురించి పట్టించుకో అని చెప్పి ఒకడు మాట్లాడుతున్నాడు. సరే, దాని గురించి కూడా మాట్లాడదాం. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని అమాయక ప్రజలను మోసం చేస్తూ దోచుకుంటున్నారంట. ఎవరు దోచుకుంటున్నారా? రఘురామకృష్ణరాజు గారికి ఆస్తి లేకుండా ఉండదా? ఆయన డిప్యూటీ స్పీకరు, అది కూడా మర్చిపోయి ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా మీరు ఇలాంటి మెసేజ్లు పెడుతున్నారంటే ఇద్దరు కలిస్తే హిందూ మతం పైకి వస్తుందా చెప్పు రఘురామకృష్ణరాజు గారు అని పెట్టినారు. అంటే ఇద్దరు కాకుండా ఇంకెవరు కలిసి రావాలి? అంటే దీనికి అర్థమేందో ఇక్కడ వీడియో చూస్తా ఉన్నావు మాత్రం ఖచ్చితంగా చెప్పడం మర్చిపోవద్దు, మెసేజ్ పెట్టడము. ఆఖరికి వీడి స్థాయికి కూడా దిగజారిపోయాడు. చూడండి, ఏం మాట్లాడుతున్నారా మీరు? పెట్టే మెసేజ్లు ఏమన్నా కొంచెమైనా బుద్ధి ఉన్నదిరా మీకు? ఒక బాబా మరొక బాబా కలిస్తే ఏమవుతుంది? ఆయన బాబానా? చూడండి, సరిపోయింది ఇద్దరికి. వీడి విగ్గు, వాడికి డ్రెస్సు రెండు. అబ్బా రే, ఎందుకురా మరి ఇంత వల్గర్గా పెడుతున్నారు? చదవనాటికి కూడా మనసు రావడం లేదు. ఎదవలకి ఎదవ శ్మశానం. అరే ఏంద్రా ఇది? రాజకీయాల్లో అన్ని కుల మతాలు సమానం కలుపుకోవాలని, మతం గురించి మాట్లాడొద్దని చెప్పినారంట. సరే, వాళ్ళ మతాన్ని వాళ్ళు కాపాడుకోవాలి కదా, ఎదుటి మతాన్ని గౌరవించాలి కదా. ఆ ఆలోచన ఆకువీడులో ఉన్న క్రిస్టియన్స్కి ఉన్నదా? లేదు. కాబట్టి వాళ్ళు ఆ రోజు శీలలతో, కత్తులతో దాడి చేసినారు. చూడండి, ఎదవలో ఇద్దరు మత విద్వేషాలను రెచ్చగొట్టే వాళ్ళే. చూడు, మొగిలి పువ్వు బ్యాచ్, 420 బ్యాచ్. తెలుగులో ఒక సామెత ఉంది, జోగి జోగి రాసుకుంటే బూడిదే రాలుతుందంట. ఇలాంటి మెసేజ్లు ఇదో మెంటల్ హాస్పిటల్లో పడేయండి. రాధా మనోహర్ దాస్ కలిసాడా అంటే అంత వేస్ట్. ఇంకొకడు ఉన్నాడు. అబ్బా, ఈ మెసేజ్లు ఎన్నున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఇంకా అయినట్టే ఇట్లాంటి కామెంట్స్. 2 కులాలు వినాశకాలే విపరీత బుద్ధి అంట. చూడండి, వీడితే ఏందిలే యదవ దాస్ గాడు. జై శ్రీరామ్, జై గురు, జై RRR. ఈరెవరో కొంచెం జ్ఞానం ఉన్నోడే, కొంచెం తెలివైనోడే. అరే వీడు మన కోసమే పోరాడుతున్నాడు అని ఆలోచన ఉన్నాడు కాబట్టి వీడియో ఇట్లా పెట్టినాడు. అలాగే చూడండి, 420 గాళ్ళు ఇద్దరు కలిశారు. ఇద్దరు దొంగలే. చివరికి కిచిడి హయారా. ఏం మాట్లాడుతున్నారా? ఏం మెసేజ్లు పెడుతున్నారా? ఇద్దరికిద్దరే దేశం నాశనం చేయడానికి సరిపోయింది. ఆడో సన్యాసి, ఈడో సన్నాసి. చూడండి ఎలాంటి మెసేజ్లు పెడుతున్నాడు. చూడు, దగ్గర 600కు పైగా మెసేజ్లు ఉన్నాయి. నేను ఏపీ తెలంగాణ ప్రజలందరిని అడుగుతున్నాను, అంటే హిందువుగా బ్రతకడం హిందువులకే ఇష్టం లేదా? ఇక్కడ చూడండి, మీరు పెద్ద బాధాకరమైన విషయం ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి అంట. ఈయన పేరు శ్రీనివాస్ రెడ్డి అంట. ఈడ పెట్టిన మెసేజ్లు అంతా మన తెలుగు వాళ్ళే, మన హిందువులే. బయట ఊడు పెట్టలేదు. ఈడ ఏ ముస్లిమో ఏ క్రైస్తవుడో పెట్టలేదు.
కేవలం మన హిందువులు మాత్రమే పెట్టినారు. ఎంత వల్గర్గా పెడుతున్నారంటే వీళ్ళు పెట్టిన మెసేజ్లు ఏందో అసలు ఈ మెసేజ్లు అసలు చదవనాటికే మనసు రావడం లే, అట్లాంటి మెసేజ్లు పెట్టినారు. అంతా హిందువులే, 3/4 మంది హిందువులే. అంటే మీ ఆలోచన ఏంది? హిందువులుగా బ్రతకూడదా? మన ఏపీ కాకుండా తెలంగాణ కాకుండా మన భారతదేశాన్ని కూడా వదిలిపెట్టి అక్కడెక్కడో ఎడారిలో బ్రతకాలా? ఎడారిలో అయినా ప్రశాంతంగా బ్రతకనిస్తున్నారంటే అక్కడ కూడా బ్రతకనివ్వడం లేదు. ఇది మా దేశం, ఇక్కడి నుంచి వెళ్ళిపోండ్రా అంటున్నారు. అంటే హిందువులు ఇంకెక్కడ బతకాలి? హిందువులకి ఉన్న ఏకైక దేశం మన భారతదేశం మాత్రమే. ఇక్కడ కూడా బతకనివ్వడం లేదంటే, హిందూ మతాన్ని ఇక్కడ కూడా గౌరవించడం లేదంటే దానికి అర్థమైంది? మీ విజ్ఞతగా వదిలేస్తున్న ప్రజలారా, దీనికి ఖచ్చితంగా మీరే సమాధానం చెప్పాలి. దీనికి సరైన సమాధానం కూడా మీరే చెప్పాలి. కాబట్టి నేను ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా దీనికి సమాధానం మీ నుంచి వస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ జై హింద్.